పాత దవాఖానాల్లో జనం కిక్కిరిసిపోతున్నారు. కొత్త ఆసుపత్రి ప్రారంభంపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. స్థానికంగానే అన్ని రకాల రోగాలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశించిన జనాలకు నిరాశ మిగులుతోంది. అధికార యంత్రాంగంలో కొరవడిన చిత్తశుద్ధి, ప్రణాళికలేమి, పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ ఆసుపత్రి ఎక్కడుంది? నిరుపేద రోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన మహబూబ్ నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ఈవీఎంల గోడౌన్ సమస్య పరిష్కారమై పనులు తుది దశకు చేరుకున్న వినియోగదారుల ఫోరం తరలింపుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత జాప్యం జరగనుంది. కరువు, పేదరికం, వెనుకబాటుతనానికి కేర్ ఆఫ్ అడ్రస్. లో ప్రారంభమైన జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రస్తుతం 5 జిల్లాల నుంచి వచ్చే రోగులు. కరువు, పేదరికం, వెనుకబాటుతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. 42 లక్షలకు పైగా జనాభా ఉన్న ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్య సదుపాయాలు నేటికి అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. 1971లో ఏర్పాటైన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నా ఆ స్థాయిలో వైద్య సేవలు అందకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు పెద్ద దిక్కుగా భావించే ఈ ఆసుపత్రికి కొత్తగా ఏర్పడిన 5 జిల్లాల నలుమూలల నుంచి నిరుపేదలు పెద్ద సంఖ్యలో రోజు ఆసుపత్రికి తరలి వస్తారు. ఇది రెఫరల్ ఆసుపత్రిగా మారింది. ఇక్కడ మాత్రం సరైన వసతులు లేక మెరుగైన వైద్యం అందటం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. లో 250 పడకలు ఉండగా అనంతరం మెడికల్ కాలేజీ ఏర్పడి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిగా మారి ప్రస్తుతం 650 పడకలకు పెంచారు. ప్రస్తుతం రోజు 2000 మంది జనం వైద్యం కోసం వస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. గతంలో 150 నుంచి 200 మంది రోగులు ఇన్పేషెంట్లుగా ఆసుపత్రిలో చేరుతూ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 800కు చేరింది. ఇక్కడ అన్ని రకాల రోగాలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉండగా డాక్టర్ల కొరతతో ఆ పని సాధ్యం కావటం లేదు. ఆసుపత్రి డాక్టర్లు రోగులకు వైద్యం చేయడంతో పాటు వైద్య విద్యార్థులకు పాఠాలు సైతం బోధించాల్సి రావటం భారంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని 2023లో పాత కలెక్టరేట్ వద్ద 450 కోట్లతో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఏ, బి, సి, డి, ఈ బ్లాకుల్లో నిర్మాణం చేపట్టారు. ఏ, బి, సి, డి బ్లాకుల్లో 5 అంతస్తులు పూర్తయ్యాయి. ఈవీఎం గోడౌన్ పై కోర్టులో కేసుతో ఈ బ్లాక్ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఇటీవలే సమస్య పరిష్కారం కావడంతో అక్కడ కూడా పనులు చకచకా సాగుతున్నాయి. 3 ఫ్లోర్ల వరకు కప్పు కూడా పూర్తయింది. కానీ ఆసుపత్రికి ముందు జిల్లా వినియోగదారుల ఫోరం భవనం ఉంది. దాన్ని తొలగించి పార్కింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వాళ్లకు ప్రత్యామ్నాయ భవనం చూపించకపోవడంతో ఖాళీ చేయటం కుదరలేదు. అనేక సార్లు విన్నవించినా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఫోరం అధికారులు ఆరోపిస్తున్నారు. తమ ఫోరం నిర్వహణకు సరిపోయే స్థాయిలో భవనం ఇవ్వకుండా ఎలాంటి వసతులు లేని గదులను చూపుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లాక్ నిర్మాణం అన్ని బ్లాకుల్లో వైద్య పరికరాల బిగింపు పూర్తయ్యే వరకు మరో 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అంతవరకు నిరుపేద రోగులకు పడిగాపులు తప్పేలా లేవు. ఉమ్మడి జిల్లాలో 5 జాతీయ రహదారులు ఉన్నాయి. నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులకు గోల్డెన్ అవర్లు అంటే ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి తీసుకొస్తే రోగి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ ట్రోమా కేర్ సెంటర్లు లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇక గుండె, నరాలు, కిడ్నీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలు లేకపోవడంతో డాక్టర్లు హైదరాబాద్ కు రెఫర్ చేస్తున్నారు.
లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకోలేని నిరుపేదలు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని రోగులు, జిల్లావాసులు కోరుతున్నారు. మెడికల్ కాలేజు అయింది కాబట్టి ఆ హాస్పిటల్ని సరిపోవడం లేదు జనాలకు. ఇంకొకటి టెస్టులు కానీ ఇంకేదైనా కానీ కూడా బయటికే పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి అక్కడ వసతులు లేవు కాబట్టి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను త్వరగా ఓపెనింగ్ చేసి జిల్లా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తే ఇంకా మరిన్ని సేవలు అందుతాయి. మహబూబ్నగర్ నడిబొడ్డున పాత కలెక్టరేట్ స్థానంలో జనరల్ హాస్పిటల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 3 ఏళ్ళు అవుతా ఉంది. ఎక్కడేసా గొంగడి అక్కడే అనే పద్ధతుల్లో ఇంకా నిర్మాణ దశలో ఉంది. రేపు 2027 ఫిబ్రవరిలో ప్రారంభం చేస్తామని ప్రభుత్వం చాలా గొప్పగా మాటలు చెప్తా ఉంది. కానీ ఆచరణకు వస్తే ఇంకా బిల్డింగ్ తయారవుతున్నది. కొంతనేమో కలర్ వేసిండ్రు, అంత చేసిండ్రు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ లేదు, గుండెకు సంబంధించి లేదు, నీరో లేదు, రకరకాలైనటువంటి పరీక్షలన్నీ కూడా బయటికి రాస్తూ ఉన్నారు. ఏ చిన్న రోగం వచ్చినా కూడా గాంధీకి, ఉస్మానియాకు, అట్లాగే ఇతర నిమ్స్ ఇట్లాంటి హాస్పిటల్కి పంపుతా ఉన్న పరిస్థితి ఉంది. నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. జూన్ 2వ తేదీనే ఆసుపత్రిని ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారని, కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. వెంటనే పరికరాలకు టెండర్లు పిలవాలని, డాక్టర్ల నియామకం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనాడు పేద జిల్లాల్లో నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రి మంజూరు చేయించామని తెలిపారు. వెంటనే ఆసుపత్రిలో పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఫౌండేషన్ రోజు కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారు క్లియర్ చెప్పారు. ఒక హాస్పిటల్ ఉండగా ఇంకొక హాస్పిటల్ పట్టుబట్టి తీసుకొచ్చిండు. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పన్నాడు. క్యాన్సర్కు అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ కావాలని చెప్పాడు మంత్రి గారు. నేను శ్రీనివాస్ గౌడ్ అడిగిందని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకొని ఇమ్మీడియట్గా సూపర్ స్పెషాలిటీకి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని హంగులు శాంక్షన్ చేసుకొని టెండర్ కాల్ఫర్ చేసుకొని తొందరలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మా ప్రాణాలు, మా పేదల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం జనరల్ ఆసుపత్రికి రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరా తెలిపారు. అయితే నూతనంగా నిర్మాణం అవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. కొత్త ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం జరుగుతూ ఉండటం వాస్తవమేనని, ఈ విషయంలో ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు పనులు జరుగుతున్నాయని అన్నారు. నూతన 1000 పడకల ఆసుపత్రి భవనంలోకి మారాక రోగులు హైదరాబాద్ వెళ్లకుండా అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే అందుతాయని తెలిపారు. మంత్రి గారు కూడా దాన్ని స్పీడప్ చేసి తొందరగా జూన్లో ప్రారంభించాలి అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ మేరకు పనులు జరగలేదు. ఇంకా కన్స్ట్రక్షన్ వర్కే నడుస్తుంది. లోపల ఎక్విప్మెంట్స్ తీసుకురావాలి, యంత్ర పరికరాలు, యంత్రాలు, ఇన్వెస్టిగేషన్, ల్యాబొరేటరీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల డిమాండ్ మేరకు మేము మంత్రి గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్యే గారి ద్వారా, కలెక్టర్ గారి ద్వారా కూడా మళ్ళీ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తి చేసి కావాల్సిన డాక్టర్లు, పరికరాలు, సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.